దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1-18 వాక్యముల వివరణ అండి. 4వ భాగం అండి. 4వ భాగంలో దేవుని పిల్లలు. నిజానికి దేవుడు మనల్ని మానవ జాతి అని కాక దేవుని పిల్లలు అనగా తన ప్రియ సంతానంగా పిలవాలని ఆశపడుతున్నారండి. అయితే మానవుడు తమ సైన్సు జ్ఞానము చేత వానర సంతానంగా ఉండాలని, తమ జ్ఞానం చేతనే శాశ్వత జీవం పొందాలని ఆశపడుతూ ఉన్నారు. మానవుడు చేస్తున్న అద్భుతాలను చూస్తే ఒక రోజున ఇది సాధ్యమవుతుంది అనిపించేలా ఉంది. ఆ ఆశతోనే కావచ్చు ఈనాడు అనేక మంది దేవుడు లేని లోకాన్ని ఊహించుకుంటున్నారు. దేవుని నియంత్రణ అనేది ఆ ఊహలోనే తోసేస్తున్నారండి. పర్యవసానంగా ఒకరినొకరు ద్వేషించుకొని చంపుకుంటున్నారు. విశ్వసనీయత లేక ఒకరి మీద ఒకరు శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితి వల్ల మనుష్యులే మధ్య కాదు, రాజ్యాల మధ్య కూడా హింస హెచ్చరిల్లుతుందండి. దీనికి పరిష్కారం ప్రతి వ్యక్తి దేవుని పిల్లలుగా మారడమే. అంటే తన దౌర్భాగ్య స్థితిని గుర్తు చేసుకోవాలండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగే మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారము జయించు వానితో నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండబెట్టుదనని ప్రకటన గ్రంథం 3:17-21 వివరంగా రాశారండి. ఈ మాటల్లో ఎంతో గొప్ప సత్యం ఉందండి. దేవుని కుటుంబంలో చేరగోరే ప్రతివాడు మొదట దేవుణ్ణి అంగీకరించాలండి. ఆయన గుణ లక్షణములను ప్రచురించడానికి వచ్చిన క్రీస్తుని స్వీకరించాలి. అప్పుడే దేవుని పిల్లలం అవుతాము. సదాకాలం ఉండే రాజ్యంలో శాంతి అనుభవిస్తారండి అటువంటి పిల్లలు. రెండవదిగా శరీరధారిగా. దేవుడు ఆత్మ, మనిషి శరీరధారి. ఈ విషయంలో ఆకాశము భూమి ఎలా ఎదురెదురుగా ఉన్నాయో దేవుడు మనిషి అంత దూరంగా ఉన్నారండి. అయినప్పటికీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని దావీదు 41 వివరించాడండి. కనుక శరీరాన్ని నిర్మించింది దేవుడే. తన పోలికలో తన స్వరూపంలోని స్త్రీని గాను పురుషుని గాను మనిషిని నిర్మించాడు. అతనిలో జీవాన్ని ఆత్మను ఉంచాడు. ఈ శరీరం మట్టితో చేయబడింది. నీవు మన్నే కనుక మన్నైపోదు అని ప్రసంగి చెప్పాడండి. అందుకే దేవుడే స్వయంగా శరీర రూపంలోనికి యేసుక్రీస్తు నామంలో రావడమే విశేషం. శరీరం పాపానికి ఆస్పదం. యేసుక్రీస్తు శరీర రూపానికి వచ్చిన కారణం పాపానికి శిక్ష అనుభవించడానికి. ఒక యాజకుడిగా, ఒక బలిగా ఒకేసారి దైవ ఉగ్రతను సంతృప్తి పరచడానికి, పాపపు శాపాన్ని తీసివేయడానికి తన కోపానికి తానే శిక్ష వేసుకున్నట్లుగా తన సంతానానికి తాను ఆహారం ఎలా పెడుతున్నాడు, తన సంతానమైన వారి దోషం కూడా అలాగే తొలగించడానికి శరీరధారి అయ్యాడండి యేసుక్రీస్తు. అయితే ఒక షరతు, అది మారు మనసు పొందిన వారికి సుమా. అందుకే శరీరాన్ని సమాధిలో 3 దినములు ఉంచడం ద్వారా మరణం యొక్క బలాన్ని పూర్తిగా లొంగదీసుకున్నట్లయిందండి. ఆయన పునరుద్ధాన శక్తిలో మన దీన శరీరాలను కూడా పునరుద్ధాన శక్తి వలన మన శరీరానికి అక్షయ మహిమ శరీరమయ్యే శక్తి ఆపాదించబడింది. దేవుడే దిగి రాకపోతే మానవుణ్ణి పరలోకానికి ఎవరు తీసుకెళ్ళగలుగుతారండి? దేవుడు ఇది దారి అని చెప్పే ధర్మశాస్త్రం కాదు. ఆ దారికి వెళితే గమ్యం చేరతాము అని ఆ దారిలో తను నడిచి మనల్ని నడిపించే మంచి కాపరిగా కూడా ఉండడానికి ఆయన శరీరధారి అయ్యాడండి. మూడవదిగా కృపాసత్య సంపూర్ణత. కృప అంటే ఏదైనా మంచి పొందడానికి అర్హత లేదో అది మనకు లభించడం అండి. సత్యం అంటే మన స్థితికి తగిన దానిని పొందడం, లేదా ఏదైనా చెబుతున్నామో దాన్ని చూపించడం. సంపూర్ణత అంటే దేవునితో సమానం కావడం. ఈ 3 లక్షణాలు మనకు యేసుక్రీస్తు ద్వారా లభిస్తాయని యోహాను మనకి బోధిస్తున్నారండి.
పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండగా బ్రతికించి తన ప్రక్కన కూర్చోబెట్టడం కృపే కదండి. మనల్ని అర్హులుగా చేయగల శక్తి ఎవరికుంది? మనలో ఉన్న లోపాలని సరిచేయగల సామర్థ్యత ఎవరికుందండి? వ్యభిచారమంద పట్టబడిన స్త్రీ మీద అపవాదు వేసిన అందరూ మనసాక్షి చేత ఒప్పించబడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె మీద దేవుని వల్ల మోపబడిన నేరము వ్యభిచారం. ఇది పాపము అనే 7వ ఆజ్ఞ రాతి పలకల మీద వ్రాసి ఇచ్చిన దేవుడు ఎదురుగానే ఉన్నాడు. ఆయన ఆమెను గూర్చి ఏమని తీర్పు చెప్పాలి? ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు. లోకం ఆయన వలన రక్షణ పొందుటకే వచ్చాడు. అందువలన ఆ స్త్రీతో, అమ్మా, నేనును నీకు శిక్ష విధించను. నీవిక పాపము చేయకుము. ఇక పాపం చేయకపోతే గతంలో ఎంతటి పాపమున్నా రద్దయిపోతుంది. ఎంత సులువైన మనోహరమైన పరిష్కారం ఇదండి. కనుక యేసు మనల్ని అర్హులుగా అనగా దేవుని కుమారులుగా మార్చుతాడు. అంటే మనల్ని ఊహాత్మక, అలంకారిక కుమారులుగా కాదండి, నిజమైన కుమారులుగాను మారుస్తాడు. ఈ రకంగా మనల్ని సంపూర్ణంగా చేస్తున్నారండి. దేవుడు తప్ప సంపూర్ణులు ఎవరు లేరండి. దేవుని కుమారులం అంటే మనము సంపూర్ణమైన వారమే కదా. యేసు కృపాసత్య సంపూర్ణతను మనకు చూపించడానికి మన మధ్య నివసించాడు. ఈ మాటలు చెప్పడమే కాదు, అర్థాన్ని, అన్వయాన్ని, వాస్తవాన్ని మనకి రుజువు చేశారండి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తూ, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందు వాడెవడనని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిమి. ఈ మాటలు యేసుక్రీస్తు యొక్క ప్రధానత్వం ఎలాంటిదో ఆయన సహజ ఉనికిని బట్టి కూడా ఆయన ముందట వాడు వివరిస్తున్నారు. ఆయన చేసిన మహత్క్రియలను బట్టి ముందుగా చెప్పవలసిన వాడు. ఆదాము ద్వారా పాపాల పుట్ట పెరిగిపోతే యేసుక్రీస్తు ద్వారా కృప వెంబడి కృపను పొందుతున్నామండి. పాపాలు తొలగించబడి క్షమాపణ మనకు కలుగు చేసి పాపాన్ని అధిగమించే సాధనంగా మోషే ఇచ్చే ధర్మశాస్త్రము నిష్ప్రయోజనమైపోయిన తరుణములో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం వెనుక దాగి ఉన్న కృపను బయలుపరిచాడు. ధర్మశాస్త్రం సత్యం అంటే మనిషిని బ్రతికించడమే గాని చంపివేయడం కాదు అని నిరూపించాడు. ఈ కార్యములన్నిటిని చాలిన వాడెవరు? ఏ విధముగా చూసినా ఆయనతో పోల్చదగిన వారెవరూ లేరండి. ఆయనే జనతైక కుమారుడు, అనగా శరీరంతో పుట్టిన వాళ్ళు దేవుని పోలిక కలిగిన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు అండి. ఆమేన్.